తెచ్చుకోవద్దు. నువ్వు దేవుని చేతిలో లేవు, కానీ ప్రకృతి దేవుని చేతిలో ఉంది. ఎందుకో తెలుసా? ఇవన్నీ కలిగించేందుకు. ఆయన స్వప్నాతోడు కాదు, ఆయన స్వార్థపడు కాదు. కనీసం నాకు భయపడలేదుగా, కనీసం నీ రోగానికి భయపడతావేమో, నీకున్న నష్టానికి అలాగన్నా దేవుని వైపు తిరుగుతావేమన్న ఆశ, ఒక చిన్న ఆశ. దేవుడు ఎవరికి కీడు చేయడండి, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన మౌనం అయితే సైతం కూడా చల్లరైతాడు, అది అంతమించి చేయలేదు. ఆయన మౌనం అయ్యాడా, సైతం కూడా చల్లరేగుతాడు, అంతే. అంత ఆయన కీడు చేయడు. భూమి ఘోషిస్తుందట వీళ్ళు భరించలేకపోతున్నానని. దేవుడు చెబుతున్నాడు, ఉండరా అరే భూమి ఉండరా. ఆకాశం అక్క గోల చేస్తుంది, నిప్పుల వర్షం కుప్పించి అతని మీద చూడలేకపోతా, నేను పాపిచ్చే వారాలు బరి తెగించాడు. ఉండమ్మా, కంగారు పడకో. దేవుడు కామయ్యాడనుకో, ఈ సెలరైపోతున్నాయి, ఈ సెలరేగుతున్నాయి. నష్టం మనం చూస్తున్నాం. దేవుడు మన పక్షాన ఉన్నంత వరకు, యెహోషువ పక్షాన దేవుడు ఉన్నాడు. సూర్యుడా గిబియోనులో నిలిచిపో, చంద్రుడా ఆగిపో అన్నాడు, అంతే. అందుకనే ఫిబ్రవరి మాసంలో 28 రోజులే కనబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే యెహోషువ పక్షాన పనిచేసింది ఎవరు? దేవుడు. దేవుడు పనిచేస్తే సృష్టి కూడా మన మాట అంటది. ఆమేన్, హల్లెలూయా. దేవుడిని పక్షాన కుక్కని మాట అంది, మీద పడి కరిసేద్ది. ఈ మధ్య కుక్కలు కరిసేస్తున్నారు, భలే దారుణం కాదు. కుక్కలు చంపుతున్నారు జనాల్ని. వాటి పంటికి బలం వచ్చేసిందండి, కుక్కలు చంపి అతని మనుషుల్ని. భలే విచిత్రమండి. కుక్క సాధువు జీవి, ఈ మధ్య కుక్కలు కలిసి చంపి అతని పెద్దోళ్ళ పిల్లల్ని. ఎంత దారుణం అంటే, రాకడ సూచనలు జరుగుతున్నాయని గుర్తించు. నష్టపోతున్నాం మనమే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, నీకు గోవిందాపురం పల్లె దాటి పోకుండా నీవు ఉన్న ఊర్లోనే, ఉన్న ఇంట్లోనే ఉండి నీకున్న దాంతోనే బతికి అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. అసలు వలసిపోవసం లేదండి. మనం సరిగా కట్టబడి, నేను వాస్తవం చెబుతున్నా, నేను దేవుని మనిషిగా మాట్లాడుతున్నా. గోవిందపురమా, నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వు. ప్రపంచమంతా కరువు వాటిల్నా గోవిందపురాన్ని దేవుడు పోషిస్తాడు. ఆమేన్. నీ బజార్లో ఎంతమంది ఎంతలా ఉన్నా నువ్వు అయ్యేం పట్టించుకోవద్దు. నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండు, నీ ఇంటిని దేవుడు పోషిస్తాడు. మైండ్ పోద్దాలకి ఇది ఎట్లా సాధ్యం? మనమైతే చేయలేము. మన చేతిలో అయితే ఏమి లేదు, మాయా మంత్రాలు ఏమి లేవు. దేవుడు కలగ చేసుకుంటేనే ఆయనకి అవకాశము. ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, దేవుడు నీ విషయంలో కలగ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో ఖచ్చితమైన కార్యాన్ని జరిగిస్తాడు. విజయవాడ భయంకర మర్డర్ జరిగింది. ఒక రౌడీ షీటర్ ప్లస్ ఒక రాజకీయ వేత్త చంపబడ్డాడు. కర్ఫ్యూ ఏర్పడింది. డిసెంబర్ 26వ తారీఖు జరిగిన మర్డర్. అది తెల్లవారుజాము జరిగింది. మొత్తం కర్ఫ్యూ. పేరు మోసిన ఒక రౌడీ షీటర్గా కనబడుతున్నాడు. అన్ని విధాలుగా అన్ని బలాలు కలిగిన వ్యక్తి సడన్గా చంపబడితే అసలు ఆ రాళ్ళు రోబడుతున్నాయి. బయట రాళ్ళ శబ్దం, బయట కర్రల శబ్దం. కొట్టేసుకుంటున్నారు. కర్ఫ్యూ 144 సెక్షన్, ఎవరు బయటకు రావద్దు. షూట్ అవుట్ సైట్ ఆర్డర్స్ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితులు వచ్చేసినాయి. ఆ ఒక ప్రాంతంలో, ఒక పూరి ఇంటిలో ఒక ముసలమ్మ, ఒక మనవడు బ్రతుకుతూ ఉన్నారు. కర్ఫ్యూ. ఆ ముసలమ్మ వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళి పాకి పని చేసి వస్తే కాస్త ఏదో జీవనం జరుగుతుంటుంది. ఆ మనవడు ఏవో సెలవులు వచ్చినాయని ఈ ముసలమ్మ కాడు ఉన్నాడు. వీళ్ళిద్దరే బయటికి వెళ్ళే అవకాశం ఇంట్లో పని అయిపోయినాయి. ఈ పిల్లోడు, ముసలమ్మా ఆకలి అవుతుంది, మరే బాబా బయట చూస్తే పోలీసులు ఉన్నారా, కాల్పులు పడుతున్నాయిరా, కర్రలు కొట్టుకుంటున్నారా, రాళ్ళు వేస్తున్నారు, చచ్చిపోతారా.
ఎడ ఉంటే చచ్చిపోతాం ముసలమా. సరే ఏం మన ప్రార్థన చేద్దాం. ఏలి అని దేవుడు పోషించాడు కదా. విన్నావా సండే స్కూల్లో పాఠం? ప్రార్థన చేద్దామని దేవుడు ఏదో కాకిని పంపిస్తాడు రా, కాకిని పంపిస్తాడు ప్రార్థన చేద్దామంటే ఆకలి మీద వాడు ప్రార్థన చేయాలనిపించింది. వాడు ముద్దుగా మోకరించి ముసలంతో ప్రార్థన చేస్తున్నాడు. ముసలం చెప్పింది కథ ఏంది? కాకిని పంపిస్తాడు రా, కాకి వస్తుంది రా, మనకి ఆహారం తీసుకొస్తుంది రా అని. అది పూరిలు కదా. వెనకాల గోడకి ఒక కిటికీ ఉంది, గాలి రావడానికి, వెలుతురు రావడానికి ఒక కిటికీ వెనకాల. ఈ పిల్లవాడు ప్రార్థన చేస్తుంటే వీడికి అనిపించింది, ఇందా కిటికీ మూసినట్టు కొన్నాను చూశాడు, మూసింది. వెళ్ళి దాన్ని తీశాడు. కిటికీ ఎందుకు తీసేవరా? రాళ్ళు లోపలికి వస్తాయి. ముసలమ్మ కాకి వస్తుందంటివే, మళ్ళీ మూసేస్తే లోపల రాదు అన్నాడు. సరే ప్రార్థన చేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన లాఠీతో కొడతాడు, ఏయ్ ఇంట్లో ఎవరా, కిటికీ పోయాడు. ఈ పిల్లోడు వెళ్ళాడు, ఎవడనివా? మా ముసలమ్మ నేను ఉన్నాం సార్ ఇంట్లో. కిటికీ పోయి రాళ్ళ లోపలికి వస్తాయండి. సార్ ఆకలేస్తాం సార్, మా ముసలమ్మ ఇంట్లో ఏమి లేవుగా, ప్రార్థన చేద్దాం, కాకిని పంపిస్తాడు దేవుడు అన్నాడు, అందుకని కిటికీ తీసా. చాలు పోయి అని చెప్తే అదురుపోయి మూసాడు. కిటికీ మూసేసాను, కాకి రాదేమో, వచ్చి నిలిపోద్దాము. అలాగే మోకరించి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నువ్వు ఏ విధంగా చేతనైనా అయ్యా, ఇది ఈ గుడిసెలో ఈ ఆకుల్లో ఆ తాటకుల మధ్యలో కాకి వచ్చేటట్టు చేయి ప్రభా అని ప్రార్థన చేసాడు. పిల్లోడు ఆకలికి మళ్ళా దమ కొడుతున్నాడు. మళ్ళీ వెళ్తాడు, కిటికీ తీశాడు. సార్ తీసుకో అని నెలకు కావాల్సిన సరుకులన్నీ కూడా ఒక్కొక్కటి వాడెత్తున్నాడు. సార్ ఎందుకు ఎత్తున్నాడు సార్? వద్దులేండి, ఆ పిల్లోడు కదా, వాడికి ఏం తెలియదు అంటాడు. కాకి వస్తుంది, మా కాకి వస్తుంది అన్నాడు. ఈయనంటాడు, ఆ కాకి నేను అన్నాడు. ఏ కాకి? పోలీస్ కాకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కాకి నేనే, పోలీస్ కాకి. అంటే దేవుడు కలగ చేసుకోండి, మన జీవితంలో దీవెన అట్లా కలుగుతుంది. మనం దేవుని చేతిలోకి రావడం ఆశీర్వాదం అండి. పోగొట్టగలను రోగాలు. ఈరోజు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు. నేను చెప్తున్నాను, రోగాలు రావడం కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? అసలు వైద్య శాస్త్రానికి అందరి రోగాలు వస్తున్నాయండి. ఇప్పుడు డాక్టర్లు కూడా మైండిపోతుంది, ఏ రోగం అర్థం కావట్లేదు. రకరకాల వైరస్ వచ్చేస్తున్నాయి, చచ్చిపోతున్నారు. మన గుంటూరు పక్కన తురకపాలెంలో ఒక్క నెలలో 40 మంది నేల కొరిగారు, అదురుపోయారు. ఏమైందని ఆ గ్రామంలో పనిచేసే సేవకులు అందరూ ఏం చేశారు తెలుసా? మన కాడికి వచ్చిన సునీల్ అన్న, మన కాడికి వచ్చిన మృత్యుంజయ రాజు అన్న, వీళ్ళిద్దరూ ఆ ఊర్లో సేవ చేసేవాళ్ళు. వీళ్ళతో పాటు సేవకులు అందరూ కూడా వాళ్ళ సంఘాలతో ఉపవాస ప్రార్థనలు ప్రకటించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరణపు నుంచి తప్పించే దేవుడికి మొరపెడదామని ఉపవాస ప్రార్థనలతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగాలంతా కూడా టార్గెట్ చేస్తారు. ఏం జరుగుతుంది తురకపాలెంలో? వాట్ ఈస్ ద రీజన్? ఒకడు వాటర్ పొల్యూట్ అయిపోయింది అన్నాడు. ఆ నీళ్ళు తాగితే రోగాలు వస్తున్నాయి అంటాడు. ఒకడు అక్కడ తినే ఆహారం బట్టి వస్తున్నాడు. అర్థం కావట్లేదు డాక్టర్కి. వైద్య శాస్త్రంగా అందరి పరిస్థితులు ఈరోజు భూమి మీద కనబడుతున్నాయి. పోగొట్టుకోవాలి జాలని రోగాలు